లైఫ్ అయినా రిచ్ పీపుల్ లైఫ్ అయినా ఎవరి ప్లాట్ఫామ్ వారికి ఉంటుంది. అలాగని ఎప్పుడు ఒక పట్టాన నడవదు సుమా. ఎలాగంటారా? ఈ సిల్లీ రీజన్స్ చూసి తెలుసుకోండి, బోల్డ్ అంత నవ్వుకోండి. లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజశ్రీ. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? పంచు ఉన్నదే కౌంటర్ లేదు, సర్కిల్ ఉన్నదే సెంటర్ లేదు. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా? అన్నా చచ్చిపోవడానికి రైల్వే ట్రాక్ వరకు వచ్చావేంటన్నా? నాకు బస్ పడదు కదరా. ఏంటి వెనకరా? ఏమైందన్నా? ఇప్పుడు గూడ్స్ ట్రైన్ వస్తుందట్రా. అయితే అది వెయిట్ ఎక్కువ ఉంటది, వెయిట్ మోయలేనురా. ఇంకా చచ్చిపోతావరా? భయం వేస్తుందన్నా. భయపడద్దు. కాదన్నా ఇప్పుడు చచ్చిపోతే పరిస్థితి ఏంటన్నా? ఏముంది, నేను డెడ్ బాడీ రేపు ఇంటికి పట్టుకెళ్తాగా. నా డెడ్ ఏంటి అక్కడ పడుకున్నావు? ఏమైంది? ఇక్కడ చూసా మొత్తం తుప్పట్టేసింది. అయితే సెప్టిక్ అవుద్దిరా. అరే మనం చచ్చిపోతున్నావా చిలకలూరు పెడబోతున్నావారా? నాకు అర్థం పడుకో. ఏమంత కష్టం వచ్చిందో. సింగిల్స్ గా ఉన్న అమ్మాయిలు దొరకట్లే. అయినా అది నాకు చాలా భయం వేస్తుంది సూసైడ్ అంటే. కానీ నువ్వు ఉన్నావు ధైర్యంతో చచ్చిపోతున్నాను అంతే తెలుసా. ఎక్కడికి వెళ్తారా నువ్వు? లేదు, నా అకౌంట్ లో 12 రూపాయలు కట్ అయింది. అసలు ఎందుకు కట్ అయిందో అని అడిగేసి వస్తా. నువ్వు కానీ చెప్తా. ఇదేం సినిమా మధ్య చేరాడు నువ్వు. సూసైడ్ దా. ఇప్పుడు చావంటే ఎందుకో తెలియకుండా నాకు కూడా భయం వేస్తుంది. మనకు కొంచెం తోడుగా ఇంకా వేరే వాళ్ళు వస్తున్నారు చచ్చిపోవడానికి, వాళ్ళని కూడా కలుపుకొని వెళ్దాం. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. సార్ మేము చనిపోవడం వచ్చా. ఇంతకీ మీది ఏ ఊరు సార్? వైజాగ్ అండి. మరి ఆ రోజు నన్ను చూడడానికి ఎందుకు రాలేదన్న? చూడడానికి కాదు, అసలు నీతో పాటు రావాలి. ఇప్పుడు ఈ రైలు నా ముఖం మీదకి ఎక్కితే నా ముఖం పచ్చడి అయిపోద్దా? ఏమ్మా ఆల్రెడీ ఒకసారి పైన నుంచి పోయిన నువ్వే అంత భయపడితే మేము ఫస్ట్ టైం మాకెంత భయం ఉంటుంది ఒకసారి ఆలోచించావు నువ్వు? మీరు నన్ను చాలా తక్కువ అంచనేస్తున్నారు. మా ఇంట్లో పని మంది జీతం ఎంత ఇస్తాను తెలుసా? 12,000. ఎంతమంది మీకెంత ఇచ్చారు? 6,000. ఏం మాట్లాడుతున్నారు? అది కాదండి, నాకు ఒక డౌట్. గేదెకి కుడితి పెట్టే నేను పెళ్లి చేసుకుని దానికి ఒక 4 మెతుకులు పెట్టలేనా? దాని బాధ కూడా అదే, మెతుకులు వద్దంట, దానికి కుడితే కావాలంట. ఇంకా ఎవరైనా వస్తున్నారా మీతో పాటు? చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని. మీ ఇద్దరి మధ్య ట్రాక్ పెట్టినప్పుడు అనుకున్నారా ఏదో ఒక రోజు మీరు ఈ ట్రాక్ మీదకి వస్తారని? నాకు అర్థమైపోయింది. నా పుట్టినరోజు రోజు అందరికి భోజనాలు పెడతాం, ఊరంతా తింటది. నీ బర్త్డే డేట్ చెప్పు, వచ్చి మేము తింటాం. నేను ఒక ఆశ్రమం పెట్టాను, దాంట్లో కొబ్బరికాయ కొడితే ఒక చిప్పలో పువ్వు వచ్చింది. ఇంకో చెప్పలో నువ్వు వచ్చావా? ఇప్పుడు ట్రైన్ వస్తుంది కదా, ముందు మీ మీద నుంచి వెళ్తుందా మా మీద నుంచి వెళ్తుందా? ట్రైన్ లో ఒకవేళ ఎడిటర్ ఉంటే ఫస్ట్ మీ మీద నుంచి వెళ్తుందిరా. ఈ ట్రైన్ ఇవన్నీ నా వల్ల కాదు, విషయం ఉంటే ఇవ్వు. అయ్యో నా దగ్గర విషయం లేదే. విషయమే లేదనుకున్న విషయం కూడా లేదా? మా ప్రేమ ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? తన స్కూల్ నుండి చెప్పాలనుకుంటున్నా కానీ తనకు అర్థం కావట్లేదు. నేను నా స్కూల్ నుంచే చెప్పాలనుకుంటున్నాను, తనకే అర్థం కావట్లేదు. ఇద్దరు యాక్టింగ్ స్కూల్లో చేరితే తప్ప మీ ఇద్దరు చెప్పేది ఎవరికి అర్థం కాదు. ట్రైన్ వస్తుంది. ఒక అందగత్తె ఒక అప్సరస మిస్ అయిపోతుంది. అయ్యో, ఇలాంటివి చెప్తే ట్రైన్ కూడా యూటర్న్ తీసుకొని వెళ్ళిపోద్ది. ఇంకో బ్యాచ్ ఉన్నట్టున్నారే. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. ఏంటి సార్ మీరు సూసైడ్ చేసుకోవడానికి వచ్చారా? అవునండి. 2 రోజులు ఆగచ్చు కదండి. దేనికండి? ఎలాగా పోతారా మళ్ళీ సూసైడ్ పోలీస్ కేసు అవన్నీ ఎందుకు? వీళ్ళేమో రిచ్ పూర్ ఫీలింగ్ తో పోతున్నారు, వీళ్ళేమో క్యాస్ట్ ఫీలింగ్ అనే ప్రాబ్లం తో పోతున్నారు. మీరేం జెండర్ ఫీలింగా? మీ ప్రేమ ఎలా స్టార్ట్ అయిందండి అసలు? బొగ్గలు చూసండి. బొగ్గల కాదురా, నువ్వు 2 పెగ్గులు వేసి దాన్ని చూసినట్టున్నావు. దానికి బొగ్గలు ఎక్కడ ఉన్నారా? బ్లాస్ట్ పేపర్లు వేసే బొక్కలాగా మొత్తం లోపలికి పోయి ఉంటే. రండి ఏమ్మా, కాసేపట్లో గోదావరి ఎక్స్ప్రెస్ వస్తుంది. ఈ టైంకి వచ్చేది పినాకిన్ ఎక్స్ప్రెస్. సారీ అండి, ట్రైన్ మీకు తెలిసినంతగా మాకు తెలియదు, వదిలేయండి అది. ఏమండి
ఇప్పుడు ట్రైన్ ఇలా పోతే నేను సగం సగం అయిపోతానా? వెళ్ళక ముందేమన్నా నువ్వు ఫుల్ అమ్మా సగం సగమే కదా. ఏమండి ఆ. ట్రైన్ ఎక్కగానే చచ్చిపోతామండి. ట్రైన్ అలా అక్కడ సౌండ్ చేయగా ఇక్కడ చచ్చిపోతావు నువ్వు. ఇవాళ డేట్ ఎంత అండి? 1వ తేదీ. పెన్షన్ ఇచ్చే డేట్ అండి ఇది. నాకు కూడా కలెక్షన్ ఇచ్చే డేట్ అండి. మీదేమో పరువు గురించి మీ నాన్న మీ ప్రేమకు ఒప్పుకోవట్లేదు. మీ ఇద్దరిది నేను పూరు ఇది రిచ్. అందుకు మీ నాన్న ఒప్పుకోవట్లేదు. దానికోసం మా ఫ్రెండ్స్ కూడా అక్కడ బంధించేశారు. నేను మీ ఫ్రెండ్స్ ను బంధించారా? అమ్మాయిలా అబ్బాయిలా? ఇద్దరు అమ్మాయిలు సింగిల్. ఇదిగో భయ్యా, మన ఇద్దరం సింగిల్స్. వాళ్ళిద్దరిని మనిద్దరం మన క్లియర్ అయిపోద్ది. మీ పేరు? ఇప్పుడు మీ నాన్నలతో మాట్లాడామనుకో మీది క్లియర్ అయిపోద్ది. సెట్ చేసేస్తాం పదండి. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. వదలండి. మేము ఇంకా పట్టుకోలేదు. అప్పుడే వదలండి. పట్టుకోమని ఇంటిస్తున్నారా? హలో, మా గురించి మీకు తెలియదు ఏంటి? చేతులు కట్టారని ఎక్స్ట్రాల్ చేస్తున్నారా? మొన్న నేను అనుష్క దిల్ రాజు గారు ఆఫీస్కి వెళ్తే దిల్ రాజు గారు నన్ను చూసి ఏమన్నారు తెలుసా? నేను అనుష్కు మాట్లాడుకుంటా ఉంటాను, వెళ్ళి కాఫీ తీసుకురా అన్నారా? కాఫీ తీసుకెళ్ళావా? పెట్టింది నువ్వేగా నీకు తెలియదు తీసుకెళ్ళిన సంగతి. ఇలాగే చూస్తూనండి. ఏదో ఒక రోజు ఇంద్రజ గారి ప్లేస్ లో నేనుంటా, అనసూయ గారి ప్లేస్ లో నేనుంటా. ప్యాకప్ అయినా ఎవరైనా ఉండొచ్చు. ప్యాకప్ అయినా ఎవరైనా ఉండొచ్చు. అయినా మీ ఇద్దరు మాకు నచ్చారు కాబట్టి మీ ఇద్దరు మాకు సెట్. ఏమా మీ సెట్ చేద్దా? మీ నాన్నని పిలువమ్మా. నాన్నగారు. మీ నాన్నగారమ్మా. అవును. నిన్ను నాకు కనపడొద్దని చెప్పాను కదా, ఎందుకు కనపడ్డావు? అయినా నా కూతురులాగే పెంచలేదు. శ్రీశైలం కోతిలా పెంచారు, కనపడుతుంది. కూతురు నెరజాన్లా పెంచాను తెలుసా? నెర జానా. జాన్ ఓకే. ఇక్కడ అసలు మా నాన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? నాకు అమ్మ లేని లోటు తీర్చడానికి 4 ఆయనలు పెట్టారు. వాళ్ళే నన్ను చూసుకుంటున్నారు. వాళ్ళు నిన్ను చూసుకున్నారో లేదో గానీ నలుగురిని పెట్టాడంటే నీకు ఖచ్చితంగా చూపు చూసుకునే ఉంటాడు. మీరు నన్ను అంగీకరించలేకపోతున్నారు. మీతో కలిసి నేను ఒక 15 రోజులు ఉంటాను. అప్పుడు నా మీద మీకు నమ్మకం వస్తుందా? ఒకసారి కలిసి ఉండడం వల్లే ఆ నమ్మకం పోయింది. మీ నాన్న పిలువమ్మా. డాడీ. మన వంశం పరువు తీసావమ్మా. ఇంతవరకు ఎవడు ముందు నేను బొంగలేదు. డైలాగులు మింగిందే తప్ప వంగిందే లేదు ఇంతవరకు. ఏం మాట్లాడుతున్నావు? మా నాన్న నన్ను బుట్ట బొమ్మలా పెంచాడు. మా అమ్మ నన్ను ఎదుగుతుంటే గాజు బొమ్మలా పెంచింది. నువ్వు మాత్రం చివరికి చేతపడి చేసే బొమ్మలా తయారయ్యావు. అబ్బా హార్ట్ అటాక్. అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్ సార్, మీరు రిచ్ సార్, అంబులెన్స్ ఏంటి సార్? మాకు ఫ్లైట్ వస్తుంది సార్. అది ప్రాణం పోతుంటే రిచ్ పూర్ అని ఆలోచించాడు. హాస్పిటల్ జాయిన్ చేయి. వాళ్ళు ప్రాణం పోతుంటే రిచ్ పూర్ ఎందుకు రా మొగడా? నీకు అవసరం రిచ్ పూరు ఇవన్నీ? నా పక్కన పొడిచాడా? అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళండి, రక్తం పోతుంది. పరువు పోతే ఫీల్ అవ్వాలి, రక్తం పోతే ఫీల్ అవటం ఏంటండి? అయ్యో చచ్చిపోతుంటే ఈ పరువు ఇదేంది మరి ఏంటంటే? వాళ్ళు చచ్చిపోతామంటే పొరువు ఏంట్రా నీకు? పొరువు కావాలి నీకు? ఇంటికి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి రా. ఏమంటారు ఇంద్రజ గారు? యాక్చువల్లీ వీళ్ళిద్దరు రావడమే డెడ్లీ కాంబినేషన్. వాళ్ళిద్దరు వస్తేనే స్టేజ్ ఇంకా చాలా బాగుంటుంది, చూడడానికి నిండుగా ఉంటుంది. అండ్ ఆయన గణపతి గారి ఎంట్రీ గానీ దొరబాబు గారి ఎంట్రీ ఇదంతా నాకు చాలా బాగా అనిపించింది వాళ్ళిద్దరిది. నైస్ నైస్ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. మనో గారు? అద్భుతం. ఇంతమంది క్యారెక్టరైజేషన్స్ కి స్క్రీన్ ప్లేలో ఈ టైం లోపల అందరినీ కవర్ చేసుకుని అందరికి డైలాగ్స్ ఇంపార్టెన్స్ అది ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అగ్నికి ఆజ్యం తోడైనట్టు ప్రసాద్ రాజు గారు మీ ట్రాక్ అసలు సపరేట్, అసలు ఫెంటాస్టిక్, బాగుంది. పరదేశి అందరూ అజార్ ఎక్స్ట్రాడినరీ, సూపర్.